Hi everyone. Today discuss about the equations of motion by using the differentiation and integration method. ప్రీవియస్ వీడియో ఏం చేసామంటే జనరల్ మెథడ్లో డెరైవ్ చేసి చూపించాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ వాడి ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? యాక్చువల్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇవి నేర్చుకుంటాం. అది ప్రీవియస్ లోవర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నట్టు జనరల్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్లో మనకు ఫస్ట్ ఈక్వేషన్స్ ఏమని చెప్పామమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అని చెప్పాం కదా ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. అయితే మనకి తెలియాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్ మెథడ్ వాడతాం. డిఫరెన్షియేషన్ మెథడ్ వాడే ముందు యాక్సలరేషన్ అంటే ఏంటో తెలియాలి కదా. యాక్సలరేషన్ ప్రూఫ్ చూడండి అమ్మా. యాక్సలరేషన్ అంటే ఏం చెప్పాం? అక్కడ కూడా యాక్సలరేషన్ వాడాం, v మైనస్ u బై t చేసాం. కానీ ఇక్కడ డిఫరెన్షియేషన్ కాబట్టి యాక్సలరేషన్ అంటే ఏం చెప్తాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇదే కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. కాబట్టి dv బై dt రాస్తామా లేదా? అంతేనా? ఇప్పుడు చూడండి, dv బై dt ఉంది. ఇప్పుడు dtని తీసుకురండి, a ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు dv. మనకి డిఫరెన్షియేషన్ ఉంది. మన డిఫరెన్షియేషన్ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ మెథడ్ వాడతాం. అప్పుడు ఏం చేస్తాం? అప్లయింగ్ ద ఇంటిగ్రేషన్. అప్లయింగ్ ఇంటిగ్రేషన్. అప్లయింగ్ ఇంటిగ్రేషన్. లేకపోతే డెరివేషన్ ఇటు వచ్చినా ఇంటిగ్రేషన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇది చేస్తే ఏమొస్తుందమ్మా? ఏ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డిటి. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సిల్. దెన్ వి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఇంటిగ్రేషన్ ఏ ఇంటూ డిటి. ఏ ఇంటూ డిటి. ఓకే, డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ చేయకుండా మనం వెలాసిటీలో చెప్తున్నాం కాబట్టి క్యాన్సిల్ చేయకండి. 1 అనుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డివి కదా, అలా చేద్దాం. ఇనీషియల్ వెలాసిటీ టు ఫైనల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ టు ఫైనల్ వెలాసిటీ. క్యాన్సిల్ చేయకండి. అలాగైతే మనకి v ఈజ్ ఈక్వల్ యూ ప్లస్, ఎందుకంటే ఇనీషియల్ ఫైనల్ ఉంది కదా కాబట్టి వెలాసిటీ కూడా యూజ్ చేయాలి. ఒకవేళ ఇనీషియల్ వెలాసిటీ లేకపోతే మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ డివి u ఇంటూ వి. ఇది 0 టు t తీసుకోండి టైం. ఇనిషియల్ ఎప్పుడు జీరోనే కదా బాడీ. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డివి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డివి మనకు ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏమొస్తుందంటే ఎక్స్ అని వస్తుంది. ఇది ఫార్ములా. ఓకేనా? మరి ఇక్కడ v ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ v వస్తుంది. y ఉంటే y వస్తుంది. ఓకే, ఏది కోఎఫిషియంట్ వేరియబుల్ అయితే అక్కడ ఉంటుందో అదే మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డివి అంటే ఏమొస్తుందమ్మా? v వస్తుందా లేదా? ఫ్రమ్ వేర్ టు వేర్? u టు v. ఫ్రమ్ u టు v. వీటిని లిమిట్స్ అంటాం. ఓకేనా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ బయట తీసుకురండమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు t 1 ఇంటూ డిటి. చూడండి, మళ్ళీ 1 ఇంటూ డిటి వచ్చింది కాబట్టి ఏం చేస్తాం? డిటి కాబట్టి t వస్తుందా లేదా? 0 టు t. నెక్స్ట్ v ఫ్రమ్ u టు v. ఓకేనా? ఇప్పుడు లిమిట్స్ ఎలా అప్లై చేస్తామంటే అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ అప్లై చేస్తాం. చూడండి, ఈ v ప్లేస్లో ఏం పెట్టాలి? v మైనస్ v ప్లేస్లో ఏం ప్లేస్ చేయాలమ్మా? u. ఓకే, లిమిట్స్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా అంతే, లిమిట్స్ t ప్లేస్లో t మైనస్ t ప్లేస్లో 0. అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. కాబట్టి v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t. a ఇంటూ t 0 0 కదా. నెక్స్ట్ ఈ మైనస్ యూ అటు వెళ్తే ఏమవుతుందమ్మా? ప్లస్ యూ అవుతుందా లేదా? యూ ప్లస్ ఏటి. యూ ప్లస్ ఏటి బై యూజింగ్ ద డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మెథడ్. ఓకేనా? అవి యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ప్రూఫ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాం, బాడీ యూనిఫామ్ మోషన్లు ఉంటే జనరల్ మెథడ్స్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాం. అదే నాన్ యూనిఫామ్లు ఉంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వాడి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. What is the next formula? Second formula. S is equal to ut plus of at square. S is equal to ut plus of at square. S is equal to ut plus of at square. దీని ప్రూఫ్ చూడండి. మనం వెలాసిటీ తీసుకున్నాం, ఎందుకు? డిస్ప్లేస్మెంట్లో ఉంది కదా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్
డిస్ప్లేస్మెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేట్ అంటే టైం, టైంతో పాటు ఏం చేంజ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు సేమ్ వీటిని పంపించండమ్మా, v ఇంటూ డిటి ఇజ్ ఈక్వల్ టు డిఎస్, అంతేనా? సో v ఇంటూ డిటి ఉంది కదా. ఇప్పుడు ఏమి అప్లై చేస్తామని చెప్పాము, అప్లయింగ్ ద ఇంటిగ్రేషన్. అప్లయింగ్ ద ఇంటిగ్రేషన్. అప్లయింగ్ ద ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే v ఇంటూ డిటి ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ d ఇంటూ ఎస్. ఓకేనా? చూడండి ఒకసారి, ఇది v ఉంది మనకి, ఇక్కడ ఎలా ఉంది, ut ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ యాక్సలరేషన్ లో కూడా ఉంది కదా. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్పాం, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ చెప్పామా లేదా? అంటే v ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, u ప్లస్ ఏటీ. కాబట్టి ఈ t ఉంది కదా వేరియబుల్, కాబట్టి 0 టు టైం t, ఇక్కడ s ఉంది కాబట్టి 0 టు s. ఓకేనా? అయితే ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు t, v ప్లేస్ లో ఏం పెడతామమ్మా, u ప్లస్ ఏటీ ఇంటూ dt ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 ఇంటూ ds, ఎస్ కదా. కాబట్టి ఎస్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, 0 టు ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, ఇవి సపరేట్గా రాద్దాం, దీంతో మల్టిప్లై చేయండి. 0 టు t u ఇంటూ dt ప్లస్ ఇంటిగ్రేషన్ at ఇంటూ dt 0 టు t ఈజ్ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ, అంటే ఎస్ఏ కదా వస్తుంది, ఎస్ ప్లస్ ఎస్ మైనస్ 0 ఎస్. ఓకేనా? ఇంటిగ్రేషన్ యూ కాన్స్టెంట్ కదా బయట తీసుకురండి అమ్మా. 1 ఇంటూ డిటి అంటే ఏమొస్తుంది, టీ, ఫ్రమ్ వేర్ టు వేర్ 0 టు టీ ప్లస్ ఏ కాన్స్టెంట్ బయట తీసుకున్నాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టీ టీ ఇంటూ డిటి. చూడండి ఈ ఫార్ములా ఎలా అప్లై చేస్తాం అంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా యూజ్ చేస్తాం. డిఎక్స్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1, ఇది యాక్చువల్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇప్పుడు చూడండి దాన్ని అప్లై చేస్తాం, అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ అంటే యూటీ వస్తుందా లేదా, ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 కదా, ఇక్కడ ఏం లేదంటే 1 కదా, అంటే ఎన్ ప్లేస్ ఏం తీసుకుంటాం 1, ఎన్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఫ్రమ్ 0 టు t ut ప్లస్ a ఇంటూ t స్క్వేర్ బై 2 లిమిట్స్ ఫ్రమ్ 0 టు t. లిమిట్స్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా చూద్దాం, ut ప్లస్ a బై 2 ఇంటూ టీ స్క్వేర్, టీ ప్లేస్ లో టీ స్క్వేర్, అది 0 అయిపోతుంది కదా, అవసరం లేదు. కాబట్టి చూడమ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, ut ప్లస్ 1/2 అంటే ఆఫ్ at స్క్వేర్ వచ్చిందా లేదా ఫార్ములా. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో సెకండ్ ఫార్ములా కూడా ప్రూవ్ చేద్దాం, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వాడి, అంతేనా. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. థర్డ్ ఫార్ములా ఏంటమ్మా, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ ఫార్ములాని మనం ప్రూవ్ చేస్తాం, ప్రూఫ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వాడి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉన్నాయి. చూడండి a ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ అంటే ఏం చెప్పాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని యాక్సలరేషన్ అంటాం. అయితే మనకి ఇక్కడ టీలు ఉన్నాయి, ఇక్కడ టీలు లేవు. ఏం చేస్తామంటే చైన్ రూల్ వాడతాం. ఈ డిఫరెన్షియేషన్ లో చైన్ రూల్ ఉంటుందమ్మా. చైన్ రూల్ ఎలా వాడతామో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే dv బై ds ఇంటూ ds బై dt. చూడండి దీన్ని చైన్ రూల్ అంటాం. చూడండి ds క్యాన్సిల్ అయితే ఏముంటుంది, dv బై dt అదే కదా వస్తుంది. ఇది ప్లేస్ చేయడం వల్ల ఏమైనా చేంజ్ అవుతుందండి, చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఏం రాస్తాం, dv బై ds ఇంటూ ds బై dt. ఓకేనా. ఎందుకు ds రాయాలంటే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఓకేనా, దీన్ని చైన్ రూల్ అంటాం. ఓకేనా. a ఈజ్ ఈక్వల్ టు dv బై ds. చూడండి ఇక్కడ ఎలా ఉంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏమవుతుందమ్మా, వెలాసిటీ. a ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv బై ds రాయచ్చా లేదా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెలాసిటీ, dv బై ds.
ఓకేనా. ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఉంది. ఈ డిఎస్ ని పంపించండి. ఏ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డివి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఉంది కదా, దీనికి మనం ఏం అప్లై చేస్తామని చెప్పాం, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డివి. వి ఇంటూ డివి అప్లై చేస్తాం, అంతేనా. ఇక్కడ వెలాసిటీ ఉంది కాబట్టి మనకి యూలో ఉన్నాయి, వీలో ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి అక్కడికి, యూ నుంచి వి వెలాసిటీ. ఇది 0 to ఎస్ ఉంది కాబట్టి ఎస్. ఓకేనా. చూడండి, ఏ కాన్స్టెంట్ బయటికి తీసుకురండి. ఇంటిగ్రేషన్ 0 to ఎస్ 1 ఇంటూ డిఎస్. ఏం లేదంటే 1 అనే కదా, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ వాడదాం. ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అన్నాం. అంటే ఏం ఫార్ములా వాడతాం, ఇంటిగ్రేషన్. ఏం లేదంటే 1 అని కదా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఫ్రమ్ వేర్ టు వేర్ యూ ఇంటూ వి. ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎస్ అంటే ఏం చెప్పాం, ఎస్ కదా. ఇక్కడ ఏది ఉంటుందో అదే రాస్తాం, కోషియంట్. ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై 2 ఫ్రమ్ యూ టు డి. ఓకేనా. ఎస్ అప్లై చేస్తాం, ఏ ఇంటూ ఎస్ వస్తుంది. -0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ, వి ప్లేస్లో ఏంటి, యూ స్క్వేర్ బై 2. 2 ఇటు వస్తే ఏమవుతుందమ్మా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇది రాసాం ఫస్ట్, 2as. అంతేనా. ఫార్ములా వచ్చిందా లేదా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫోర్త్ ఫార్ములా ఎందుకు యూజ్ చేయమంటే, ఒక పర్టికులర్ టైంలో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెన్షియేషన్ అంటే చేంజ్ ఇన్ ఉండాలి. చేంజ్ అవ్వకుండా మనం ఒకే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి no need to use the differentiation of the last formula of equations of motion. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.